ఈరోజు ధర్నా చౌక్ దగ్గర అటు విద్యార్థికి సంబంధించినటువంటి విభాగాలు మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అందులో కూడా బీసీ డెమోక్రటిక్ చైర్మన్ అయినటువంటి జనార్దన్ ఉన్నారు. నిజంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి వచ్చి ధర్నా చేశారు. ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు కానీ మాకు ప్రభుత్వం పూర్తిగా చెల్లించలేదు అంటున్నారు. విద్యార్థులు ఒక పక్క చూస్తే దాదాపు మాకు 2 సంవత్సరాల నుంచి కూడా స్కాలర్షిప్ రాలేదు, అటు పాఠశాల యాజమాన్యం మమ్మల్ని కొంతవరకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటారు. నిజంగా మరి గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా అధికారంలోకి వచ్చింది తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ పార్టీ. దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. తెలంగాణ ఉద్యమకాలం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఈ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్యను అమలు చేస్తామని హామీ ఇస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నడపడం జరిగింది. విద్యార్థులు, యువజనులు, నిరుద్యోగులు, ప్రజలు అందరూ కలిసి చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో ఇచ్చిన నినాదం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్య అనేది నిర్లక్ష్యానికి గురైంది. అది పక్కనకు పోయి విద్యారంగంలో ప్రైవేటైజేషన్ ప్రోత్సహించుకుంటూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చినాయి. దాంట్లో భాగంగానే ప్రైవేటు విద్యా సంస్థల్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్ని నిర్లక్ష్యం చేస్తూ బడ్జెట్ కేటాయింపుల్లో మిగతా అన్ని విషయాలు అంటే పర్యవేక్షణ విషయంలో కూడా చాలా నిర్లక్ష్యం చేస్తూ పాలన కొనసాగిస్తూ వచ్చింది. నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రెండు కూడా భిన్నమేం కాదు. ఈరోజు ఫీజుల రియంబర్స్మెంట్కి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవ్వాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. కాబట్టి నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ బడ్జెట్ కేటాయింపుల్లో వివక్షతను చూపుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తలేరు. కాబట్టే ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము గుర్తు చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే బకాయిగా ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే బడ్జెట్ రిలీజ్ చేసి పేమెంట్స్ ఎవరికి వాళ్ళకి చేయాలి. దానివల్ల విద్యార్థులు ఉన్నతమైన చదువుకోవడానికి, వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అట్లా కనుక చేయకపోతే నిన్నటి విద్యార్థులు ఈరోజు రాజకీయ పార్టీల నాయకులుగా ఎదుగున్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలు చేస్తూ ఉద్యమాలు చేయడం కోసం మేము సిద్ధమవుతున్నామని తెలియజేస్తాం. సార్ నిజంగా చెప్పండి, ఎందుకంటే ఒక పక్క అటు బీఆర్ఎస్ మేము చాలా చేశాము, అయినా మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాము, విద్యార్థుల పక్షానే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పక్షాన మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాల అధికారంలో ఉంది, పైగా వచ్చి 18 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అన్ని వర్గాలకు మా యొక్క ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది, మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటి అని చెప్పేసి కూడా పాదయాత్ర చేపట్టారు. నిజంగా రెండు ప్రభుత్వాల పట్ల కూడా సానుకూలంగా ఉన్నారంటారా ప్రజలు? నా పేరు నాగనమూని చెన్నరాములు ముదిరాజ్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ బీసీఎఫ్ స్టేట్ ప్రెసిడెంటు. ముఖ్యంగా నేను స్వయంగా టీచరు, ఉద్యోగానికి రాజీనామా చేసి వీఆర్ఎస్ తీసుకొని తెలంగాణలో బీసీ విద్యార్థులు, బీసీ ప్రజానీకం వెనుకబడుతున్నటువంటి పరిస్థితులపైన సీరియస్గా వర్క్ చేయాలని చెప్పేసి నేను రాజకీయ రంగంలోకి, ఉద్యమ రంగంలోకి రావడం జరిగింది. నేను వచ్చినప్పటి నుంచి పరిశీలిస్తే, లేదంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమ కాలంలో నేను పనిచేసినప్పుడు ఆ రోజు ఇచ్చిన నినాదాలు ఈరోజు మేము విధానాలు అవుతామని అనుకున్నాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ అనేటువంటిది ఇచ్చిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా 10 సంవత్సరాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం లక్షల కోట్ల బడ్జెట్ను కమిషన్లకు ఆశపడి వాళ్ళు ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించి ఈరోజు తెలంగాణ ప్రజలను అప్పుల పాలు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ పరిస్థితిలో ఈ 10 సంవత్సరాలు భయంకరంగా కేజీ టు పీజీ అద్భుతంగా విద్యా నిర్మాణం చేస్తాం తెలంగాణ వస్తే అని వాగ్దానం చేసినటువంటి మరి కేసీఆర్ గారు కేజీ నుంచి పీజీ వరకు మొత్తం విద్యా వ్యవస్థనే ధ్వంసం చేయడం జరిగింది. అసలు అటు ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించి వాటిని బలోపేతం చేసిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల వైపు పోయేవాళ్ళు కాదు, అటు వాటిని నిర్లక్ష్యం చేసిండ్రు. మరొక వైపు ప్రైవేట్ను ప్రోత్సహిస్తూ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేరేటట్లుగా గొప్ప గొప్ప ప్రచారాలు, అడ్వర్టైజ్మెంట్లు చేసి ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఆకర్షించారు. ఈరోజు అక్కడ పోయి చేరినటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. అదే వైఎస్ఆర్ పీరియడ్లో విపరీతంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు చాలామంది బీటెక్లు కానీ, డిగ్రీ చదువుకున్న పిల్లలు, ఇంటర్ చాలామంది కూడా విద్యార్థులకు సరే రాజశేఖర రెడ్డి గారి విధానాలు ఆయన ఎట్లున్నప్పటికీ విద్యా విషయంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాత్రం చాలా చక్కగా పేమెంట్ చేయడం జరిగింది ఆనాడు. ఈరోజు మేము అదే ఇంకా గొప్పగా ఆశించినాం. కానీ మరి ఆ రకంగా 10 సంవత్సరాలు
దాదాపు 7-8 లక్షల కోట్ల అప్పు చేసి పోయినరు. కానీ భవిష్యత్ తరానికి సంబంధించినటువంటి భవిష్యత్తు తెలంగాణను ఊహించుకుంటేనే చాలా ప్రమాదంగా ఉంది. ఎందుకంటే ఈ కాలేజీ వాళ్ళేమో మేము డబ్బులు కట్టండి, మేము మీకు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పేసి కాలేజీ వాళ్ళు అంటున్నారు. కొత్తగా సీటు క్వాలిఫై అయ్యి సీట్ వచ్చిన దగ్గరికి పోయి అది చేస్తే మీరు సర్టిఫికేట్ తీసుకొస్తేనే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటామని వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఈ రాజకీయ నాయకుల మధ్య విద్యార్థులు చాలా నలిగిపోయి ఆవేదనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. తల్లిదండ్రుల వేదనను చూసి విద్యార్థులు కూడా అసలు ఏంటి మా తల్లిదండ్రులకు మేము ఇట్లాంటి పరిస్థితి తెచ్చినామని వాళ్ళు బాధపడుతున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఖచ్చితంగా వీలైన మేరకు దశల వారీగానైనా సరే ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సర్టిఫికేట్ తీసుకుపోయే వాళ్ళు ఉంటారో వాళ్ళకన్నా కనీసం పేమెంట్ చేస్తే వాళ్ళు రాబోయే డిగ్రీ కోర్సులో లేదా పీజీలోనో రీసెర్చ్లోనో వెళ్ళిపోయేటువంటి వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. ఇది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఉంది. ఖచ్చితంగా మరి విద్యాశాఖ మీ దగ్గరనే పెట్టుకున్నారు. మరి విద్యాశాఖ మంత్రిని సపరేట్గా ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ పైన కాన్సన్ట్రేట్ చేసి పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యాశాఖ పైన సపరేట్గా విద్యాశాఖ మంత్రిని నియమిస్తే ఆ విద్యాశాఖ సరైన పద్ధతిలో పనిచేస్తారని. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు కూడా అటు కేసీఆర్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని విద్యారంగంలో సృష్టించారో మరి ఏదో ఆశావాహంగా ప్రత్యామ్నాయంగా ఈ ప్రభుత్వం వస్తే మరి ఏదో సంవాట్ చేస్తారని ఆశిస్తే ఈ ప్రభుత్వం 18 నెలలు గడిచినా మరి ఈరోజు జూన్, జూలై, రేపు ఆగస్టు రాబోతుంది. విద్యార్థులు ఎంతమంది ఈ విద్యా సంవత్సరం సీట్లు పాస్ అయ్యి క్వాలిఫై అయ్యి కూడా విద్యా సంవత్సరం మధ్యలో మానుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇమ్మీడియట్గా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఏంటంటే రాజకీయాల్లో ఇప్పుడు బీసీ అనేది ప్రధాన ఎజెండా ఉంది. మరి 3 ప్రధాన పార్టీల్లో కూడా బీసీల సంఖ్య, నాయకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. బీసీ పార్టీ పెడతామని అంటున్నారు. ఇప్పుడు వచ్చింది కూడా బీసీ విద్యార్థులే అధికంగా ఉన్నారు. నిజంగా మరి వచ్చేటువంటి ఏ ఎన్నికల్లో అయినా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాల నుంచి నాయకులు ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉందా? మరి బీసీ పార్టీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పటి వరకు బీసీ ప్రజలు, బీసీ నాయకులంతా మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మేము రాజకీయ పార్టీలను నిర్మించలేము అనేటువంటి పరిస్థితుల్లో నిరాశాజనకంగా ఉండేవాళ్ళు. కానీ రానున్నటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత ఈ ఆధిపత్య కులాల ఆధ్వర్యంలో ఉన్న పార్టీలు మనకు న్యాయం చేయవని నిర్ణయానికి వచ్చేసారు. కాబట్టి బీసీలు చైతన్యమవుతున్నారు. ఇంకా బీసీలు నాయకులే చాలామంది ఆ పార్టీలను మోస్తున్నారు. వాళ్ళు కూడా మేల్కొని కోలుకొని తెలంగాణ ప్రజలు వాళ్ళకు గుణపాఠం చెప్పే వరకు ఆగే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నా. త్వరలోనే తెలంగాణలో సొంత రాజకీయ పార్టీలు, బీసీల నాయకత్వంలో రాజకీయ పార్టీలు వస్తాయి, ప్రజలకు అనుకూలమైన పార్టీలు వస్తాయి. ఖచ్చితంగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రులు అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మొత్తంగా చూస్తే మాత్రం ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసింది, అదేవిధంగా ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులను నీరుగార్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యమంత్రి మేల్కొని విద్యార్థులకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, కొల్లుగూరు, 24/7.